పూర్వం శ్రీకాళహస్తి అడవిలో తిన్నడు అనే ఒక వేటగాడుండేవాడు. అతనికి దేవుడి పూజ పద్ధతులు, మంత్రాలు ఏవీ తెలియవు. కానీ శివుడంటే అతనికి ప్రాణం. రోజూ అడవిలో దొరికిన మాంసాన్ని తెచ్చి శివలింగానికి పెట్టేవాడు. కానీ ఇక్కడొక వింతుంది. తిన్నడు నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోసి అభిషేకం చేసేవాడు. తన తలలో దాచుకున్న పూలను లింగం మీద పెట్టేవాడు. తను తిని ఏది రుచిగా ఉందో చూసి ఆ మాంసాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టేవాడు. మనం అనుకుంటాం కదా దేవుడికి అన్నీ శుద్ధిగా పెట్టాలని. కానీ తిన్నడికి అవేమీ తెలియవు. అతని మనసులో ఉన్నదల్లా నా దేవుడు ఆకలితో ఉండకూడదు అనే ఆరాటం మాత్రమే. ఆశ్చర్యకరమైన పరీక్ష. అక్కడుండే ఒక పూజారికి ఇది చూసి చాలా కోపం వచ్చేది. మరో అడవి మనిషి వచ్చి దేవుడిని ఇలా అపవిత్రం చేస్తున్నాడేంటి అని బాధపడేవాడు. అప్పుడు శివుడు ఆ పూజారికి తిన్నడి భక్తి ఏంటో చూపించాలనుకున్నాడు. ఒకరోజు శివలింగం కంటి నుండి రక్తం రావడం మొదలైంది. అది చూసిన తిన్నడు తట్టుకోలేకపోయాడు. రక్తాన్ని ఆపడానికి ఎన్నో మూలికలు వేశాడు, కానీ ఆగలేదు. అప్పుడు అతను ఏమాత్రం ఆలోచించకుండా కంటిని తీసి శివలింగం కంటికి పెట్టేశాడు. వెంటనే రక్తం ఆగింది. కానీ కాసేపటికే రెండో కంటి నుండి కూడా రక్తం రావడం మొదలైంది. అప్పుడు తిన్నడు తన రెండో కంటిని కూడా తీయడానికి అంగీకరించాడు. కానీ కన్ను తీశాక దేవుడి కన్ను ఎక్కడ ఉందో గుర్తుపట్టడం కష్టమని తన కాలి బొటన వేలును దేవుడి కంటి మీద గుర్తుగా పెట్టి రెండో కంటిని తీయబోయాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై తిన్నడిని ఆపి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. శాస్త్రాలు మంత్రాల కంటే నిష్కల్మషమైన ప్రేమ నాకు ముఖ్యం అని చెప్పాడు. ఆ రోజే తిన్నడు కన్నప్ప కన్ను అర్పించినవాడు అయ్యాడు. మనకి ఈ కథ ఏం చెబుతుందంటే, మనం దేవునికి పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టక్కర్లేదు. మన మనసులో నిజమైన ప్రేమ ఉంటే చాలు, ఆయన మనల్ని ఎప్పుడూ కాపాడుతాడు. ఇలాంటి మరెన్నో కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి.